వెల్కమ్ టు ఏ9 టీవీ. ప్రకాశం జిల్లా ఒంగోలు పార్లమెంట్లో వైఎస్ఆర్సీపీ విజయ దుంబిది మోగిస్తుందని పార్లమెంట్ అభ్యర్థి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి 1,00,000 ఓట్ల మెజార్టీతో విజయం సాధించడం ఖాయమని రాష్ట్ర మాజీ మంత్రి ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి అన్నారు. ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గ ప్రజలకు వైఎస్ఆర్సీపీ ఒంగోలు పార్లమెంట్ అభ్యర్థి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పరిచయ కార్యక్రమం నిర్వహించారు. గుంటూరు రోడ్డులోని A1 ఫంక్షన్ హాల్ ఎదురుగా ఉన్న స్థలంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వేదికలో నిర్వహించిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బాలినేని హాజరయ్యారు. ఈ సందర్భంగా బాలినేని మాట్లాడుతూ చెవిరెడ్డికి నాకు 35 సంవత్సరాలుగా సాన్నిహిత్యం ఉందన్నారు. చంద్రబాబు పుట్టిన నియోజకవర్గం చంద్రగిరిలో 2 సార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించారని గుర్తు చేశారు. సీఎం వైఎస్ జగన్ ఒంగోలు పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేయాలని చెవిరెడ్డిని పంపిన సంగతి అందరికీ తెలిసిందేనని పేర్కొన్నారు. పార్లమెంట్ పరిధిలోని 7 అసెంబ్లీ సీట్లలో వైఎస్ఆర్సీపీ అభ్యర్థులు ఘన విజయం సాధించాలన్నారు. సీఎం వైఎస్ జగన్ మీద దాడి చేస్తే భయపడతారని టీడీపీ నేతలు అనుకున్నారని, జగన్ వెనుక ఆయన సైన్యం ఉందన్న సంగతి మాత్రం మర్చిపోవద్దని గుర్తు చేశారు. నా కోడలు సమతానగర్లో ఇంటింటి ప్రచారానికి వెళ్తే ఏం జరిగిందో తెలుసుగా, ప్రచారం ఎవరి పాటికి వారు చేసుకుంటూనే ప్రజాస్వామ్యబద్ధంగా ఉంటుందన్నారు. మండలం పెద్దలు, పూజ్యులు, మనందరి ప్రీతమ నాయకులు వాసన్నకు, వేదిక పైన ఉన్న పెద్దలకు, వేదిక ముందున్న పెద్దలకు పేరు పేరున హృదయపూర్వకంగా శిరస్సు వంచి నమస్కరిస్తున్న పెద్దలారా, ఆత్మీయులారా, ఈరోజు చాలా సంతోషంగా ఉంది. జగనన్న మీలో ఒకగా ఉండమని, మీతో పాటు ఉండమని, ఇక్కడ పార్లమెంటు సభ్యుడిగా వెళ్ళమని, పోటీ చేయమని పంపిస్తే మీరందరూ ఎంత అభిమానంతో, ఆత్మీయతతో ఆహ్వానించి ఆశీర్వదిస్తున్న మీ అందరూ కూడా సదా రుణపడి ఉంటారు. పెద్దలారా, ఆత్మీయులారా, నేను కూడా మీలాగా వైఎస్ రాజశేఖర్ గారి కుటుంబంలో ఒకటిగా అభిమానిగా పెరిగా. నా 16 సంవత్సరాల వయసులో వైఎస్ రాజారెడ్డి గారు నన్ను దగ్గరికి తీసుకుంటే, వైఎస్ రాజారెడ్డి గారు రాజశేఖర్ గారు జగన్మోహన్ రెడ్డి గారికి అప్పగిస్తే 36 సంవత్సరాలుగా ఒకే కుటుంబంతో, ఒకే నాయకత్వంలో వాసనలాగా నేను కూడా ఒక అడుగు అలా ఇలా వేయకుండా, ఒక క్షణం కూడా వేరే పార్టీలు నాయకత్వంలో వైపు ఆలోచించకుండా 36 సంవత్సరాలుగా ఒకే నాయకత్వంలో పనిచేస్తున్నా. నేను ఎప్పుడు కూడా 5 సంవత్సరాలకు ఒక్కసారి పార్టీ మారడం కానీ, ఎంపీ పదవి తన వ్యక్తిగత వ్యాపారాలకు, పరిశ్రమలకు ఉపయోగపడుతుంది అనుకోవడం కానీ నేను ఎప్పుడు ఆలోచించే వ్యక్తిని కాదు. నేను కార్యకర్త నుంచి వచ్చిన వాడిని, కష్టపడి వచ్చిన వాడిని, కార్యకర్తలతో కలిసి పెరిగిన వాడిని. మీకు మాట ఇస్తున్నా, నేను కూడా బాధ్యతగా ఉంటా. ఏదైతే 36 సంవత్సరాలుగా ఒక మాట పైన ఒకే కమిట్మెంట్తో, ఒకే కుటుంబంతో చిన్నప్పటి నుంచి పెరిగానో, అదే కమిట్మెంట్తో నిజంగా కూడా వాసన నాయకత్వంలో ఈ జిల్లాలో, ఒక ఒంగోలు అసెంబ్లీలో కాదు, ఈ ఒంగోలు పార్లమెంటు మొత్తంలో వాసన నాయకత్వంలో ఏమైతే పార్లమెంటు నుంచి స్థానిక జిల్లా నాయకులలో, జిల్లా వ్యవహారాల్లో అన్న నిర్ణయాలు తీసుకుంటే, ఈ జిల్లాకి పార్లమెంట్ నుంచి రావాల్సిన ప్రతి పనిని కూడా తప్పకుండా బాధ్యతగా తీసుకొని ఖచ్చితంగా మీరందరూ కూడా గౌరవించేలాగా, మాకు మంచి ఎంపీ అభ్యర్థిని పంపించారు, మాకు అందుబాటులో ఉండే వ్యక్తిని పంపించారు. ఇప్పుడు ఆర్ఓ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి రావాల్సిన ఆర్ఓ బిడ్ కూడా చెప్పడం జరిగింది. ఇట్లాంటి ఏదన్నా కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి ఏ రకంగా ఉన్నా కూడా మీ పార్లమెంట్ సభ్యుడిగా పూర్తి సమయం వెచ్చిస్తా. నిజంగా కూడా నాకేమీ వ్యాపారాల్లో పరిశ్రమలు లేవు. ఇక్కడ ఎంపీ పదవిని వ్యక్తిగతంగా వాడుకోవాల్సిన అవసరం లేదు. ఎంపీ పదవిని ఖచ్చితంగా ఈ ప్రాంత అభివృద్ధికి ఢిల్లీ స్థాయిలో ఖచ్చితంగా ఉపయోగిస్తానని, మీ అందరికీ గౌరవంగా ఉండేలాగా వ్యవహరిస్తానని మీకు మాటిస్తున్నాను. బాబు, మీ అందరికీ మనస్ఫూర్తిగా మాటిస్తున్నా. ఖచ్చితంగా మీరు ఏదైతే ఆశీర్వదిస్తున్నారో, మీ ఆశీర్వచనాలు నిజంగా మీ పెట్టిన నమ్మకం నిలబడేలా పార్లమెంటు సభ్యుడిగా ఢిల్లీ నుంచి తీసుకురావాల్సిన ప్రతి అభివృద్ధి కార్యక్రమాన్ని బాధ్యతగా పనిచేస్తానని మాటిస్తున్న. రాష్ట్ర స్థాయిలో ఎట్లాగో వాసన్న మంత్రిగా ఉంటారు, మన శాసనసభ్యుడిగా మీరందరూ ఎట్లాగో
వాసన లాంటి నిజంగా కూడా అజాత శత్రువు. నేను ఎప్పుడో చూసా, ఎవరో మాట్లాడుతుంటే నాకు అనిపించింది నిజంగా కూడా. నాకు తెలిసినంతవరకు ఒక్క వ్యక్తిని కూడా ఒక మాట అన్నటువంటి వ్యక్తి కాదు. ఈరోజు కూడా తన పేచీలో చెప్తారు, మంత్రిగా పనిచేసినప్పుడు తనకు వ్యతిరేకంగా చేసిన వాళ్ళు, తను విమర్శించిన వాళ్ళు, తను ఇబ్బంది పెట్టిన వాళ్ళు తన దగ్గరకు వచ్చినా, తన ఇంటికి వచ్చినా, తన ఆఫీస్కి వచ్చినా, మంత్రిగా ఉన్నప్పుడు వాళ్ళు పని చేసి పంపించినప్పుడు మన దాకా వచ్చారు. పాతయన్ని మనసులో పెట్టుకోకూడదు. వాడు చెడ్డ చేస్తున్నా, వాడు అనున్నా కూడా అతను మంచి జరిగితే చాలే, మన ఇంటికి వచ్చాడు సంతోషంగా పోవాలని ఆలోచించేటటువంటి వాసన నిన్న ఈ అపోజిషన్కి ఉన్నటువంటి అభ్యర్థి మాట్లాడుతున్నప్పుడు అనిపించింది, వీళ్ళు ఏ స్థాయికి దిగజారిపోతున్నారని, నిజంగా ఏ స్థాయికి దిగజారిపోయి రాజకీయాలు చేస్తున్నారని. ఒక్కసారి అలాంటి వ్యక్తులు ఇక్కడ శాసనసభ్యులుగా వస్తే మీకు భద్రతకి అవకాశం ఉంటుందా ఒక్కసారి ఆలోచించండి. ప్రశాంతంగా ఒంగోలు ఉంటుందా ఆలోచించండి. ప్రశాంతంగా ఒంగోలు ఉండకపోవడమే కాకుండా అరాచకాలకి మనం అవకాశం ఇచ్చినట్టు అవుతుంది. మీరే గమనించండి, వాళ్ళే విమర్శిస్తున్నారు, వాళ్ళే తిడుతున్నారు, వాళ్ళే నిరసన చెప్తున్నారు, వాళ్ళే కేసులు పెడుతున్నారు, వాళ్ళు అరెస్ట్ చేయమని ఒత్తిడి తెస్తున్నారు. అంటే దొంగ అన్నట్టు తప్పు చేసినోడే ఎన్ని తప్పులు చేస్తున్నారంటే ఇట్లాంటి వ్యక్తులు జనబాహుల్యంలోకి వచ్చి రేపు తెల్లారితో ఇట్లాంటి మంచి అందరూ కూడా బాగా ఉన్నత భావాలు ఉన్నటువంటి ఇట్లాంటి అసెంబ్లీలో అలాంటి వ్యక్తులు మీరు గమనించండి. నిన్న మొన్న ఇట్లాంటి వ్యక్తులు వస్తే మీకున్న భద్రత ఏంది, ప్రశాంతత ఏంది ఒకసారి ఆలోచించండి. ఒంగోలు ప్రశాంతంగా ఉండాలంటే, ఒంగోలులో అందరికీ ఆమోదయోగ్యంగా ఉన్నటువంటి వ్యక్తి శాసనసభ్యుడిగా ఉండాలంటే, అందరికీ మంచి చేసే వ్యక్తి శాసనసభ్యుడిగా కావాలంటే మనం ఆలోచించుకోవాల్సిన నిర్ణయం వాసన లాంటి వ్యక్తిని నిజంగా కూడా మీరందరూ కూడా కాపాడుకోవాల్సిన, గెలిపించుకోవాల్సిన అవసరం ఉంది. అన్న కూడా చెప్తున్నాడు, 6 సార్లు పోటీ చేసి చివరిగా నేను ప్రత్యక్ష రాజకీయాల్లో ఖచ్చితంగా పార్టీలో జగనన్నకి దగ్గర బంధువే కాదు, జగనన్నకి అత్యంత ఇష్టమైన వ్యక్తి, నమ్మకస్తుడు కూడా. ఏదైనా ప్రజలకు సంబంధించి పనులు జరిగినప్పుడు, ఏదైనా అభివృద్ధి కార్యక్రమాలు ఆలస్యమైనప్పుడు, ఈ ఆలస్యానికి కారణం అధికారులు ఎక్కడైనా ఉన్నప్పుడు అది జరిగేంత వరకు గట్టిగా ఉండడాన్ని తప్ప వాసనకి వేరే తెలియదని అందరికీ కూడా తెలుసు. అలా చేశారు కాబట్టి ఈరోజు ప్రతి ఇంటింటికి వీధికి కూడా కరెంటు పోల దగ్గర నుంచి ఇన్ని 100 కోట్ల అభివృద్ధి పనులు జరగలిగినాయి. నాకు ఇంకా గుర్తుంది, ఈరోజు 25,000 పట్టాలు ఇవ్వాల్సి వచ్చినప్పుడు తన పట్టాలు ఇచ్చేంత వరకు ఎంత గట్టిగా పోరాటం చేశారో, ముఖ్యమంత్రి గారితో ఎన్నిసార్లు దీనిపైన గొడవకెళ్ళి ఆర్గ్యూ చేసి ఇచ్చేంత వరకు. ఎందుకంటే రాష్ట్రం అంతా ఇవ్వాలంటే సాధ్యం కాదని ముఖ్యమంత్రి గారు అనుకున్నా, రాష్ట్రం అంతా ఎలా ఉన్నా కూడా నా ఒంగోలుకి ఇచ్చి తీరాల్సిందే అని తను చేసిన యజ్ఞం వల్లే, ప్రయత్నం వల్లే రాగలిగిన ఇవన్నీ కూడా. నేనే వీటన్నిటికీ నేనే ప్రత్యక్ష సాక్షిని. ఇవన్నిటికీ నేనే ప్రత్యక్ష సాక్షిని. ఈ నియోజకవర్గానికి సంబంధించి మంచి పనులు జరగాలంటే, ఈ నియోజకవర్గంలో ప్రతి ఒక్కరు సంతోషంగా ఉండాలంటే, అభివృద్ధి కనబడాలంటే, అది మంత్రి అయినా, అధికారైనా, ముఖ్యమంత్రి గారైనా ఎవరైనా కూడా ఒకేలా చూస్తాడు, ఒకేలా పోరాటం చేస్తాడు. పని అయ్యేదాకా ఖచ్చితంగా భీష్మించుకొని పని పూర్తి చేసుకొస్తాడు. దీని వెనకాలంతా కూడా ఈ ప్రాంతం అభివృద్ధి చెందాలి, అందరూ బాగుండాలి. ఇలాంటి అజాత శత్రువులు లాంటి అందరికీ మంచి జరగాలని కోరుకునేటటువంటి ఒక మంచి వ్యక్తిని మనం గెలిపించుకుంటే ఖచ్చితంగా అభివృద్ధి ఒకవైపు ఉంటుంది, ఊరు ప్రశాంతత ఒక పక్క ఉంటుంది. ఈ రెండింటి మన సమపాలలో ప్రశాంతత, నియోజకవర్గం అభివృద్ధి, సంక్షేమం జరగాలంటే మీరు ఎవరంటే వాళ్ళు చెప్పేటటువంటి ఈ అభూత మాటలు సూపర్ 6 అంటారు, సూపర్ 8 అని ఒకటే అడుగుతున్నా ఈరోజు మీ ద్వారా. వాలంటీర్స్ ఉన్నారు, వాలంటీర్స్ ఏమన్నారు, ఒక కరెక్ట్ నెలకు ముందు ఒక్కసారి వాళ్ళ మాటలు ఎలా ఉంటాయి. వీళ్ళు వాలంటీర్స్ అనేవాళ్ళు గోనె సంచులు పోసే ఉద్యోగం ఇది అన్నారు, ఇంట్లోకి వెళ్ళి తలుపులు కొట్టే ఉద్యోగం అన్నారు, ఒకరేమో తీవ్రవాదులు అన్నాడు. ఎన్ని రకాలు మాట్లాడాలో అన్ని రకాల పిల్లలు మాట్లాడారు. కానీ ఆ పిల్లలేమో కరోనా వచ్చినప్పుడు 1000 మందిని ప్రజలను కాపాడారు. ఒకటే తేదీకి పింఛన్ ఇంటికి తీసుకెళ్ళి ఇస్తారు, రేషన్ తీసుకెళ్ళి ఇస్తారు. అంత మంచి పిల్లల్ని నోటుకు వచ్చినట్టు మాట్లాడారు. ఏం మాట్లాడకూడదో అవన్నీ మాట్లాడారు. ఇవన్నీ మైకులో చెప్పడానికి కూడా వీలు పడిన దుర్మార్గంగా మాట్లాడినారు. మగవాళ్ళు లేనప్పుడు
పిల్లల తలుపులు దాంట్లో 50% ఉండేది ఆడపిల్లలు వాలంటీర్సే. ఇట్లా అంటే అసభ్యంగా మాట్లాడారు. ఈరోజు ఏమంటున్నారు, 10,000 ఇస్తాం మేమంటున్నారు, నెలకి సంవత్సరాలు ₹1,00,000 ఆదాయం వచ్చేట్టు చేస్తామంటున్నారు. అంటే అంటే కరెక్ట్గా 10 రోజులకే 10,000 ఇస్తామని దాకా వచ్చారు. వీళ్ళ మాటలు ఎంత ఎంత నిజంగా దిగజారుడుతనంగా ఉంటే ఆలోచించి వాళ్ళు చెప్పే ఏ హామీ కూడా అమలు కాదు, అమలు అయ్యే అవకాశం ఎట్టి పరిస్థితులు లేదు. ఎన్నికల్లో ఓటు కోసం మోసగించడానికి చెబుతున్న మాటలుగా మీరు ఖచ్చితంగా గమనించాలి. మన ప్రభుత్వం ఇప్పుడు చేస్తున్న దానికి ఇంకా మంచిగా చేస్తుంది. జగనన్న మాట ఇస్తే మాట పైన నిలబడతాడు, ఒక మాట హామీ ఇస్తే అమలు చేసి తీరుతాడు. కాబట్టి రెండు పార్టీల తారతమ్యాన్ని మీరు గమనించాలి. ఇప్పుడు నిలబడుతున్న ఎమ్మెల్యే అభ్యర్థి ఇప్పుడు ఉన్నటువంటి వాసనకు ఉన్నటువంటి క్యారెక్టర్లో తేడా, వ్యక్తిత్వంలో తేడా ఒక్కసారి గమనించండి. ప్రజలకు మంచిగా ఉండాలి, అందరికీ మంచి జరగాలి వాసన కోరుకుంటే ఎవరు ఏమైపోయినా పర్వాలేదు, ఏమైనా చేస్తాను, అవసరం అలచడులనే సృష్టిస్తాను, ఏమైనా చేస్తాను, నేను గెలిస్తే చాలనుకునే వ్యక్తి అతను, నాకు ప్రజలు మంచిగా ఉంటే చాలనుకునే వ్యక్తి వాసన్న. ఈ రెండింటి కూడా మీరు గమనించమని మీకు అందరికీ విజ్ఞప్తి చేస్తూ నేను మీకు మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నా. ఒక పార్లమెంటు సభ్యుడిగా మీరు నన్ను ఏదైతే అభ్యర్థిగా పంపిస్తే ఆశీర్వదించి ఆహ్వానించారో, పార్లమెంటు నుంచి ఢిల్లీ నుంచి మీకు ఎంతవరకు అయితే అభివృద్ధి కార్యక్రమాలు ఇక్కడ జరగాలో వాటన్నిటిలో మనసా వాచా కర్మన మీరు చూపిస్తున్నటువంటి నమ్మకాన్ని నిలబెట్టుకునేలా బాధ్యతగా పనిచేస్తానని నమస్కరిస్తూ సెలవు.